వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాచలం రాములూరి సన్నిధిలో అపచారం. హోలీ పండుగ వేళ తీన్మా స్టెప్లతో దద్దరిల్లిన వరంగల్ కమిషనరేట్ కార్యాలయం. నంద్యాల బనగానపల్లి నియోజకవర్గం కంపమల్ల గ్రామంలో వైసీపీ నాయకులపై దాడి. డ్యాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్న మల్లారెడ్డి. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను పట్టించుకోవడం లేదు. ఎంపీ రఘునందన్ రావు. గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గంగస్థాన్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు నర్సయ్య, వైస్ ప్రెసిడెంట్లు సురేష్ రెడ్డి, గంగారెడ్డి, జనరల్ సెక్రటరీ విజయరామారావు, కోశాధికారి శ్రీనివాస్తో పాటు సభ్యులు, కాలనీలోని కుటుంబ సభ్యులు పాల్గొని హోలీ సంబరాల్లో మునిగిపోయారు. నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో పెట్టని మైసమ్మ నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో అన్ని పెట్టని మైసమ్మ కత్తుల బల్లము చేతబట్టి దుష్టుల తలలో మలగట్టి కత్తుల బల్లము చేతబట్టి దుష్టుల తలలో మలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో అన్ని పెట్టని మైసమ్మ నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో అన్ని పెట్టని మైసమ్మ
హోలీ ఎందుకు జరుపుకుంటున్నారు? హోలీ ఎందుకు జరుపుకుంటున్నారు? కాలనీలో ఉన్న ప్రజలందరూ, కాలనీ వాసులందరూ ఒక తాటి మీదకి వచ్చి అందరూ సరదాగా గడపాలన్న ఉద్దేశంతో ప్రతిసారి గంగస్థాన్ ప్రతి సంవత్సరం ఇదే రోజున గంగస్థాన్ కమిటీ వాళ్ళు అందరినీ కలుపుతూ చాలా గ్రాండ్ గా మన గంగస్థాన్ లో హోలీ సెలబ్రేషన్స్ జరపడం జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ రోజు కూడా గంగస్థాన్ లో హోలీ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్ గా డీజేలు కూడా అరేంజ్ చేసి పిల్లల్ని, పెద్దల్ని అందరినీ ఆనందపరిచే విధంగా సీనియర్ సిటిజన్స్ కలుపుకొని పోతూ అరేంజ్ చేయడం జరిగింది. ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ మనం టిఫిన్ సెక్షన్ కూడా అరేంజ్ చేసి ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హ్యాపీ హోలీ. నా పేరు సురేష్ రెడ్డి, కమిటీ నుంచి వైస్ ప్రెసిడెంట్. సురేందర్ రెడ్డి, తిరుమలేష్ కమిటీ సభ్యులు. రోజుకు రోజుకు ఈ అఘోరి ఘోరంగా తయారవుతుంది. మరోసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలలో బట్టలు లేకుండా నడి రోడ్డుపై హల్చల్ చేసిన లేడీ అఘోరి, పోలీసులను సైతం ఇబ్బంది పెట్టిన లేడీ అఘోరి. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా తన విధులకు అధికారులు అడ్డుపడుతున్నారంటూ కుప్పం పట్టణం దళవాయి కొత్తపల్లి 3వ సెగ్మెంట్ సంఘమిత్ర రేష్మ బాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఆమె ప్రాతికేయులతో మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా సంఘమిత్రగా తను ఎటువంటి అభియోగాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే గత కొంతకాలంగా తనను విధుల నుండి తొలగించాలన్న ఉద్దేశంతో కొంతమంది తన విధులకు అడ్డుపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై తను హైకోర్టును ఆశ్రయించగా తన విధులు తాను సక్రమంగా నిర్వహించుకునేలా హైకోర్టు వారు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగిందని అన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధులు నిర్వహించుకోవాల్సిందిగా కుప్పం మున్సిపల్ కమిషనర్ సైతం సూచించినట్లు తెలిపారు. అయినా మెప్మా అధికారి మాత్రం తన విధులకు అడ్డుపడుతూ తనకు అండగా ఉన్న మహిళా గ్రూప్ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి అండగా ఉన్న మహిళా గ్రూప్ సభ్యులకు న్యాయం చేయవలసిందిగా కోరారు. ఎస్ఎల్ఎఫ్ సమావేశం అయిన తర్వాత సంఘ సభ్యులైతే నాకు మద్దతుగా రేష్మానే కావాలి అని చెప్పిన తర్వాత అది వినేసి మా సిఓ సార్ గారు వచ్చేసి ఏమంటున్నారంటే రేష్మాకైతే ఎవరైతే హెల్ప్ చేయాలని అనుకుంటా ఉన్నారో వాళ్ళకి వచ్చి ఖచ్చితంగా మేము లోన్స్ అప్రూవల్ అనేది ఇవ్వము అని చెప్తా ఉన్నారు. దీని మీద కూడా కొంచెం కొద్దిగా స్పందించాలని చెప్పేసి పై అధికారులకు కోరుకుంటా ఉన్నాను సార్. సిఓ సార్ గారు ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా సంఘ సభ్యులైతే నాకే మద్దతు తెలుపుతా ఉన్నారు. మాకు ఖచ్చితంగా రేష్మా అనే ఆమె ఆర్పీగా పనిచేస్తేనే మేము సంఘాలు రాయించుకుంటాము, లేదంటే మాకు ఆర్పీగా వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదని కూడా చెప్తా ఉన్నారు సార్. ఎవరైతే సంఘ సభ్యులు అయితే ఆ విధంగా చెప్తా ఉన్నారో వాళ్ళకి అసలు లోన్స్ కూడా రికమెండేషన్ చేయడం లేదు, ఖచ్చితంగా చెప్తా ఉన్నారు మేము చేయము అని చెప్పేసి. లోన్ ఫైల్స్ అయితే అప్రూవల్ ఇవ్వము అని చెప్తా ఉన్నారు సార్. ఖచ్చితంగా దీని మీద పై అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాను సార్. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.
నా పేరు ఎస్ రేష్మా బాను. నేను మోడల్ కాలనీ 9th వార్డ్ ఆకర్ష SLF నుంచి డీకేపల్లి 3 గలవకట్టుపల్లి సమైక్య నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఆర్పీగా 6 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మా CEO సార్ గారు వచ్చేసి జగదీష్ అనే సార్ గారు వచ్చేసి ఎక్కువ ఇబ్బంది పెడతా ఉన్నారు. నాకు 3 నెలలకు ముందు ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను. హైకోర్టు కూడా నాకు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను. హైకోర్టు కూడా నాకు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కమిషనర్ సార్ గారు మళ్ళీ CEO సార్ గారు నన్ను పిలిపించి సరే మనం హైకోర్టుకి వెళ్ళావు, హైకోర్టు ఉత్తర్వు జారీ ప్రకారంగా అసలు నువ్వు వర్క్ చేసుకోవచ్చు అనేసి చెప్పారు నాకు. తర్వాత మళ్ళీ 3 నెలలు కరెక్ట్గా నేను వర్క్ చేసుకున్నాను. నేను చేసే పనిలో ఏ లోపాలు లేకుండా నేను చేసుకున్నాను. సభ్యుల దగ్గర నుంచి కూడా ఏ కంప్లైంట్ లేకుండా నేను చేసుకున్నాను. కానీ వేరే సంఘ సభ్యులకి ఏదైతే వాళ్ళు చెప్పించి ఏదో నా మీద అనవసరమైన నిందలు వేయాలని చూస్తూ ఉన్నారు. ఆయన ఎందువల్ల ఈ విధంగా చేస్తూ ఉన్నారు నాకు అసలు అయితే అర్థం కావడం లేదు. చాలా ప్రెషర్ అయితే పెడతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్న SLF మీటింగ్ 5వ తేదీన SLF మీటింగ్ జరిగి అన్ని సంఘ సభ్యుల్ని పిలిపించమన్నారు. అన్ని సంఘ సభ్యుల్ని పిలిపించిన తర్వాత మీటింగ్లో ఆయన మాట్లాడారు వచ్చి, ఏమా ఏదైనా సంఘ సభ్యులకు రేష్మా ఏదైనా ఇబ్బంది పెట్టిందా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగినప్పుడు నా సంఘ సభ్యులు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మాకు ఏదీ లేదు, ఆ పిల్ల బాగా వర్క్ చేసుకుంటా ఉందనేసి చెప్పినారు. మళ్ళీ ఇంక నుంచి మీకు కొత్త కావాలా రేష్మానే కావాలని అడిగినారు. అడిగిన తర్వాత మాకైతే కొత్త మేము అవసరం లేదు, అకౌంట్స్ పరంగా కూడా ఆ బాగా చూసుకుంటా ఉంది, ఆమె బాగానే చేస్తా ఉంది, పనితీరు బాగుంది అనేసి నా సంఘ సభ్యులు 30 సంఘాల వాళ్ళు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత సరేమ్మా అలా కాదు, ఎందుకంటే ఒకసారి మేము ఆడిట్ కూడా పెడతాము అని చెప్పారు. సరే దానికి కూడా నేను ఒప్పుకున్నాను. ఆడిట్ అయితే కూడా చేయించండి, నా సంఘ సభ్యులు నేనే కావాలని కోరుకుంటా ఉన్నారని. ఆ చెప్పిన తర్వాత కూడా అసలు నిన్నైతే ఎక్కువ ఇబ్బంది పెట్టి కొత్త ఆమెను ఎంటర్ చేసి గొడవలు చేసేలాగా అయితే చేస్తూ ఉన్నారు సార్. ఎందుకోసం చేస్తూ ఉన్నారో అయితే నాకు అర్థం కావడం లేదు. ఆయన నుంచి నాకు చాలా ప్రెషర్ అయితే ఉంది సార్. దానికి పై అధికారులకు తెలుపుతున్నాను, నాకు ఏదైనా ఉంటే నాకు న్యాయం చేయాలని అందరికీ కోరుకుంటున్నాను సార్. మహబూబాబాద్ SP క్యాంప్ కార్యాలయంలో సందడిగా హోలీ సంబరాలు. రంగు పూసుకొని నీటి జల్లులతో తడుస్తూ నృత్యాలు చేసిన SP సుధీర్ రామ్నాథ్ KKN పోలీస్ అధికారులు. రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ రంగుల హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా రంగుల హరివిల్లుగా ముందుకు సాగాలని, ఈ హోలీ మీ జీవితాల్లో వెలుగు నింపాలని వేడుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలని తెలియజేశారు. ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. మనసంతా వెల్లివిరుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా అన్ని శుభాలతో ముందుకు సాగాలని ఈ హోలీ పండుగ పూట ప్రార్థిస్తూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. మనసంతా వెల్లివిరుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా
అన్ని శుభాలతో ముందుకు సాగాలని ఈ హోలీ పండుగ పూట ప్రార్థిస్తూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీడీపీ అనుమతి ఇచ్చిందే కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నవ్ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణ మండలంలో హోలీ వేడుకలు సాంప్రదాయ రీతిలో సందడిగా కొనసాగాయి. పిల్లలు, పెద్దలు హోలీ వేడుకలు రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కామదహనం చేసిన ప్రాంతంలో పరదేశీ కులస్తులు పూజా కార్యక్రమాలు చేస్తూ తమ సాంప్రదాయాలను కొనసాగించారు. మార్వాడీల ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే దేవతామూర్తుల ప్రదర్శన హోలీ వేడుకలతో సందడిగా కొనసాగింది. ఆటపాటలతో పట్టణంలో జరిగిన కార్యక్రమంలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. फोटो के लिए खड़े जा। आजा अरे नहीं देखते ये ले रहा अंडा कैसे आ गए तो पास
नाते बोला नी गेवा तो ना नावा बोला ना जतरा दे नावा बोला ना में రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్న పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు రంగులు పూయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి అధికారులు సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు. అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్నపిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందజేశారు. ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని, ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగుమయం చేయాలని తెలిపారు. ముందుగా గారు ఎస్బీఐ గారు అలాగే టాపిక్ గారు అన్నిటికీ మాస్టర్ మంచిరాష్ట్రాన్ని అనుకుంటున్నాము. ఇది తర్వాత మనం మన ఎక్కువ అందరూ మనం చేసుకుంటాం. మనం ఒకసారి అందరికి మా యూనిట్ తయారు తరఫున సిపి గారికి మంచి శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. తండ్రి స్థానంలోని కోరుతున్నాము. ఓకే, మెను కూడా అలాగే సార్ దగ్గర స్వీట్స్ తీసుకొని కోరుతున్నాం. చిన్నపిల్లలు సార్ దగ్గర తీసుకున్నాము. చిన్న కవర్లో పెట్టేసే నన్ను ఒకటి పెట్టి హోలీకి హార్దిక శుభాకాంక్షలు. హోలీలో ఏ విధంగా రకరకాల కలర్స్ ఉంటుంది, ఆ విధంగా మీ లైఫ్లో ఈ రావాలి సంవత్సరం, ఈ నిజంగా చెప్తే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్లో, ఇక్కడ తెలంగాణలో 15 days తర్వాత ఉంటుంది. సో ఈ న్యూ ఇయర్కి సెలబ్రేషన్ ఉంటుంది. అదేవిధంగా మనం ఇట్లా కలిసి అందరూ ఉన్నాము. మా మధ్యలో ఉన్న అన్ని విభేదాలు హోలీలో పోతుంది. అదే కారణంతో హోలీకి సెలబ్రేషన్ ఉంటుంది. చిన్న పెద్ద ఎవరు లేకుండా. అదేవిధంగా మన సొసైటీలో ఒక సామరస్యం ఉండాలి, ఒక సామరస్యం ఉండాలి. ఫస్ట్ మన డిపార్ట్మెంట్ లో ఆ విధంగా సామరస్యం ఉండాలి. అందరూ ఒకరికి ఒక ఫ్యామిలీ మెంబర్ అలాగా చూస్తూ పనిచేస్తే పనిలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది, తర్వాత రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇవన్నీ చేసినా మీకు ఎప్పుడు కూడా స్ట్రెస్ ఉండదు. నా ఉద్దేశం ఒకటే, మన ఆఫీసర్స్ మెన్ అందరు హ్యాపీగా పనిచేయాలి, అందరు సంతోషపడి పనిచేయాలి. మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పనిచేస్తే ప్రజలకి మనము అదే ఇవ్వగలుగుతాము. మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము. కానీ మేము హ్యాపీగా ఉంటే న్యాచురల్ గా మన హ్యాపీనెస్ ఇది కంటిన్యూస్ డిజీజ్ లాగా ఉంటుంది. ఎవరు నెగటివ్ ఉంటే, కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ అలాగా స్ప్రెడ్ అవుతుంది. అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు, సంతోషపడతారు, అందరి గురించి మంచి అనుకుంటున్నారు, వాళ్ళకి భావన కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది. ఒక మంచి వాసన, ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి, మంచి పని చేయాలి, పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం, అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి. మీ అందరికి మళ్ళీ ఒకసారి మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఊళ్ళో ఉన్న అందరు, మీ సంబంధితులు అందరికీ చాలా చాలా హోలీ శుభాకాంక్షలు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.